పక్క పథకం ప్రకారమే వైసీపీ నేత నారాయణ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు జగన్. ఇందులో కె కృష్ణమూర్తి పాత్రధారి అయితే సీఎం చంద్రబాబు కుట్రదారని విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు, హత్య రాజకీయాలపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు జగన్. ప్రలోభాలకు లొంగకపోతే మనుషుల్ని చంపే స్థాయికి చంద్రబాబు రాజకీయాల్ని దిగజార్చారని ఆరోపించారు. అతి కిరాతకంగా 20-25 మంది మనుషులు ఏకమై ట్రాక్టర్లు అడ్డుపెట్టి వెపన్ లైసెన్స్ ఆయనకి ఇవ్వకుండా లైసెన్స్ రెన్యువల్ కాకుండా ఈయన గన్మెన్ల కోసం రిక్వెస్ట్ చేసిన పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకుండా ఇన్ని ఇన్సిడెంట్లు క్లియర్ కట్గా మ్యాచ్ అవుతూ ఉంటే దీంట్లో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ లేదు అని ఎవరైనా చెప్పడానికి నిజంగా నోరెలా వస్తుందండి. అసలు ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు. ఏకంగా మనుషులను చంపే స్థాయిలోకి ఈ రాజకీయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు దిగజారుస్తూ ఉన్నారు. ఇంతకన్నా కిరాతకం, ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కుట్రదారుడు. చేసింది కె కృష్ణమూర్తి గారి కాన్స్టిట్యున్సీ. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన పాత్రదారుడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరోక్షంగా సహకరిస్తున్న కుట్రదారుడు. ఇంతటి దారుణంగా వ్యవస్థలు కన జరిగితే ఇక డెమోక్రసీ అనేది బతకదు. ఇవన్నీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 3 ఏళ్ల కాలంలో ఎన్నెన్ని పొలిటికల్ మర్డర్లు జరిగాయో కూడా రాశాం. రీసెంట్గా ఆళ్లగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గంగుల ప్రభాకర్ అన్న మా పార్టీలో చేరాడు. చేరిన వెంటనే ఆ గ్రామంలో ప్రభాకర్ రెడ్డి అన్నకు సంబంధించిన ఇంపార్టెంట్ నాయకుడిని వెంటనే చంపించేశారు. ఏకంగా ఈయన గవర్నెన్స్ మీద ప్రెసిడెంట్లకు, ప్రధానమంత్రులకు లేఖలు రాసే దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. నిజంగా ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే ఇట్లాంటి పెద్దోళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఈ వ్యవస్థను బాగుపరిచే దాంట్లో విచక్షణను చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులను జైలుకు పంపితే తప్ప